గైస్ మీరు ఎప్పుడైనా మీ ఫ్యూచర్ కోసం ఆలోచించారా? ప్రెజెంట్ నుంచి 10 ఇయర్స్ అయ్యాక మీరు ఇలా అనుకోవచ్చు. నేను ముందే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినా బాగున్ను. లేదా మంచిదే అయింది. నేను ఇన్వెస్ట్మెంట్ ముందు నుంచే స్టార్ట్ చేశాను. అలా అయినా అనుకోవచ్చు. ఈ రెండింటిలో మీరు ఎలా ఊహించుకుంటారో మీకే వదిలేస్తున్నాను. కానీ ఒక్క విషయం చెప్తున్నా గుర్తుంచుకోండి. మీ సాలరీ మీకు ఎప్పుడు సరిపోదు గైస్. మీరు ఇన్వెస్ట్ గాని చేయకపోతే. ఈరోజు అది 15, 20, 25,000 అవ్వచ్చు. కానీ రేపు అదే ఒక 50, 60,000 అవుతది. అప్పుడు వచ్చిందల్లా ఖర్చు పెట్టేస్తే మీరు ఇంకా ఆ సైకిల్‌లోనే ఉండిపోతారు. ఈరోజు ఈ వీడియోలో నేను ఆ సైకిల్ ఎలా బ్రేక్ చేయాలి? ఈవెన్ మీది సాలరీ లేదా సేవింగ్స్ తక్కువైనా సరే, ఒక సింపుల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌తో గైడ్ చేస్తాను. పదండి మీ మనీ మీకోసం పనిచేసేలా చేద్దాం. స్టార్టింగ్ విత్ సాలరీ బ్రేక్ డౌన్. సాలరీ బ్రేక్ డౌన్ అంటే ఇప్పుడు మనకి 15,000 సాలరీ వచ్చింది. ఆ సాలరీలో ఎంత దేని సెగ్రిగేట్ చేస్తున్నామో ఈ ఒక్క 1 మినిట్‌లో మీకు కవర్ చేస్తాను. బేసికల్లీ అందరూ ఫాలో అయ్యే మెజారిటీ ఆఫ్ ద మెయిన్ రూల్ ఏంటంటే 50, 30 అండ్ 20 రూల్ అన్నమాట. అంటే మీకు ఎంత నీడ్స్ అండ్ వాంట్స్ ఉన్నా ఈ 50, 30లోనే కవర్ అయిపోవాలి. మిగతా 20% బై డిఫాల్ట్ ఇంకా మోర్ దాన్ 20 అయినా పర్లేదు. సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఎళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నీడ్స్ చూసుకుంటే మనకు మెజారిటీ ఆఫ్ దెమ్ అందరికీ ఉండే అవసరాలు రెంట్, పవర్ బిల్లు, ఫుడ్డు, మనకి నిత్యావసరాలు ఏవి లేకపోతే మనం బతకలేమో అవి నీడ్స్. అండ్ వాంట్స్ ఏంటంటే ఇప్పుడు మన ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలి. అప్పుడు సినిమాకెళ్తాం. అప్పుడు దానికి ఒక 1,000 నుంచి 1,500 వరకు ఈజీగా అవుతది. సో, దాన్ని నేను వాంట్స్ కింద కన్సిడర్ చేశాను. ఇక్కడ దాన్ని 80%లో కవర్ అయింది. క్లియర్‌గా చూసుకుంటే 8,000 అండ్ 4,000 ఇది కూడా తక్కువ అమౌంట్ ఏమీ కాదు. ఇక్కడ నీట్‌గా కవర్ అయ్యింది. అండ్ మిగిలిన అమౌంట్ ఎంత? అరౌండ్ మనకి 3,000 మిగిలింది. అది 20% అన్నమాట ఈ 15,000లో. దీన్ని మనకి ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ 3,000 ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయాలి అనేది మనం క్లియర్‌గా చూద్దాం. సో, ఇప్పుడు చూసుకుంటే మనకి బేసికల్లీ 3 కేటగరీస్ ఉంటాయన్నమాట. ఎందులోనైనా సరే. ఒకటి సేఫ్ సైడ్, ఇంకోటి మోడరేట్ రిస్క్ అండ్ ఇంకొకటి హై రిస్క్ అన్నమాట. సో, మోడరేట్ అంటే ఏం లేదు కొంచెం రిస్కీ ఉంటది. అలాగని కొంచెం సేఫ్ కూడా ఉంటదన్నమాట. ఫస్ట్ మీకు ఈ టేబుల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్లియర్‌గా చూడండి. ఈ ఫస్ట్ కాలమ్‌లో ఏంటంటే ఇవన్నీ మనకి అసెట్స్ అన్నమాట. ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్, ఫిక్స్డ్ డిపాజిట్, కార్పొరేట్ బాండ్స్, ఈపీఎఫ్, గోల్డ్ అండ్ స్టాక్ మార్కెట్. నిఫ్టీ, మిడ్ క్యాప్ 150, స్మాల్ క్యాప్ 250 ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ కూడా మనకి నిఫ్టీ టాప్ 500 కంపెనీస్ ఫస్ట్ 100 కంపెనీస్ ఈ నిఫ్టీ 50 అండ్ నిఫ్టీ నెక్స్ట్ 50లో మనకి కవర్ అయిపోతాయి 100 కంపెనీస్. ఇవి మేజర్ ఇండెక్సెస్ అన్నమాట. మేజర్ టాప్ 100 కంపెనీస్ ఇందులో ఉంటాయి. అండ్ ఆ నెక్స్ట్ ఉండే 150 కంపెనీస్ లైక్ ర్యాంక్ 101 to 250 ర్యాంక్ ఉన్న కంపెనీస్ అన్ని కూడా ఈ మిడ్ క్యాప్ 150లో ఉంటాయి. ఇవి కొంచెం మోడరేట్ రిస్క్ లాగా ఉంటాయి కానీ రిస్కీ. అండ్ ఇంకా హై అండ్ రిస్క్ ఏంటంటే స్మాల్ క్యాప్ 250. ఇంకా దీని తర్వాత ఉన్నవి మైక్రో క్యాప్ అన్నమాట. అవి ఇంకా రిస్క్. ఇప్పుడు మన మెయిన్ కాన్సెప్ట్ కోసం చెప్పుకుంటే రిటర్న్స్. వీటికి ఇంతంత పర్సెంటేజ్ రిటర్న్స్ అనేవి ఆన్ అండ్ యావరేజ్ వస్తున్నాయి. లాస్ట్ 1-2 ఇయర్స్‌కి కొన్నాటికి 5 ఇయర్స్‌కి ఇలా అన్నమాట. అండ్ అలొకేషన్ ఏంటంటే మన సాలరీని ఎంత సెగ్రిగేట్ చేసుకుంటున్నాం అనేది దీన్ని బట్టి చెప్తాం. అండ్ అదే అమౌంట్ పరంగా ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు సేఫ్ సైడ్ మనం ఏం చేసాము? ఈ కింద టేబుల్స్ మీద కాన్సంట్రేట్ చేయకండి. నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ ఏంటి మనకి 3,000 ఉంది. ఈ 3,000 ఏంటి మనం ఇన్వెస్ట్‌మెంట్ కిందగా ఫిక్స్ అయ్యాం. ఇప్పుడు ఈ 3,000 ఎవ్రీ ఇయర్ మనం 10% కింద ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి టేబుల్‌లో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 3,000 ఫస్ట్ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్‌కి 3,300 అవుతుంది. అండ్ ఆ నెక్స్ట్ ఇయర్‌కి ఇంకో 10% యాడ్ చేసుకుంటే 3,630. ఇంకా ఆ నెక్స్ట్ ఇయర్‌కి ఇంకో 10% ఈ 3,630కి ఇంకో 10% యాడ్ చేసుకొని 3,993 ఇలా 10% ఎవ్రీ ఇయర్ యాడ్ చేసుకుంటూ వెళ్తే అప్పుడే మనం ఇన్ఫ్లేషన్‌ని బీట్ చేయగలం. ఇన్ఫ్లేషన్ కరెంట్‌లీ వచ్చేసి 5.5% ఉంది. ఇన్ఫ్లేషన్ అంటే ఎవరికి తెలీదో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇన్ఫ్లేషన్ అంటే ఏం లేదు. ₹100 మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ₹100తో మీరు బజార్‌కెళ్తే ఏమొస్తాయో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. అలాగే 15 ఏళ్ల క్రితం అదే ₹100తో ఏమొచ్చాయో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. సో మీకు ఇక్కడ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. 15 ఏళ్ల క్రితం ₹100తో ఒక రోజంతా ఆ కుటుంబం అంతా బతికేది. కానీ ఇప్పుడు ₹100తో ఒక మనిషి ఒక రోజు కూడా బతకలేడు. సో ఇక్కడ ఏం జరిగింది? రూపీ వాల్యూ అనేది పడింది. మనీ వాల్యూ బై డిఫాల్ట్ పడడం వల్ల గూడ్స్ వాల్యూ అనేది పెరిగిపోతాయి అన్నమాట. అండ్ ఇంకా సింపుల్ గా మీకు అర్థం అవ్వాలంటే ఈ రోజు మీ దగ్గర ₹100 ఉన్నాయి అనుకోండి. నెక్స్ట్ ఇయర్ ఇదే రోజుకి ఆ ₹100 యొక్క వాల్యూ 5.5% పడిపోయి ఉంటుంది. అంటే దాని వాల్యూ వచ్చేసి ₹94.5. సో జరిగిన ఈ సినారియోనే ఇన్ఫ్లేషన్ అంటారు. మీకు టైం అయ్యే కొద్దీ మీకు మనీ వాల్యూ పడిపోతుంటూ ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు సేఫ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారు వితౌట్ ఎనీ జీరో రిస్క్. ఐదర్ మీరు ఎఫ్‌డి చేసుకోవచ్చు, ఈపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, రియల్ ఎస్టేట్‌లో అంటే రీట్స్
రీట్ అనేది కూడా ఉంటుంది అనమాట మనకు స్టాక్ మార్కెట్ లో. బేసికలీ సమ్ సిటీస్ లో ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటూ ఉంటారు, ల్యాండ్స్ కొనుక్కొని అలా వాటిని కొన్ని యూనిట్స్ కింద అమ్ముతారు, వాటిని కూడా మీరు కొనుక్కోవచ్చు. అలాగే రీట్స్ అనమాట. అలాగే కార్పొరేట్ బాండ్స్ అంటే కంపెనీస్ బాండ్స్ అనమాట. అలాగే గవర్నమెంట్ బాండ్స్ కూడా ఉంటాయి. వీటి ఏంటంటే బై డిఫాల్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్తాయి, ఎటువంటి నెగిటివ్ ఉండదు. కొన్ని 2 ఇయర్స్ ఉంటాయి, కొన్ని 3 ఇయర్స్ ఉంటాయి. ఆ ఇయర్స్ అయ్యాక మీ హోల్ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఇచ్చేస్తాయి అనమాట. సో ఇది కార్పొరేట్ బాండ్స్. ఈపీఎఫ్ అంటే మనకి చాలా మంది ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఉంటుంది. అవి బై డిఫాల్ట్ శాలరీ వచ్చిన వాళ్ళందరూ కూడా కొన్ని మంది కట్ అవుతుంది, కొన్ని మంది వాటిల్లో ఎన్రోల్ అవుతుంటూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, 100% ఎఫ్డీస్ లో మనం వేసాం. అది 3000 మనం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి 15,000 శాలరీతో అది 100% మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే 3000. ఇప్పుడు చూడండి 5 ఇయర్స్ అయ్యాక ఆ అమౌంట్ మనం ఎంత ఇన్వెస్ట్ చేసాం, 2,19,784. కానీ అది ఓవరాల్ ఎంత, విత్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది కదా, మనం ఎవ్రీ మంత్ చేస్తుంటున్నాం కదా, విత్ ఇంట్రెస్ట్ 2,59,000. కానీ దాని కరెంట్ వాల్యూ వచ్చేసి అంటే ఇప్పుడు 1,98,484తో ఏమొస్తాయో 5 ఇయర్స్ అయ్యాక ఈ 2,59,411 అంతే వస్తాయి అనమాట. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తే మనకి ఇంకా నెగిటివ్ లోనే ఉన్నాం. ఎఫ్డీలో సేఫ్ సైడ్ ప్లే చేయొచ్చు, కానీ మనీ వాల్యూ అనేది అంత క్లియర్ గా పడుతుంది చూడండి. ఇక్కడ సింపుల్ గా 5.5% బీట్ చేసిన ఇది జస్ట్ మన మనీ అనేది ఐదర్ పెరగదు తగ్గదు అన్న సినారియోలోనే ఉంచుతుంది, ఎటువంటి ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేయదన్నమాట. కానీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ హారిజాన్ మోర్ దాన్ లైక్ 7-8 ఇయర్స్ ఉందో, నా సజెషన్ ఏంటంటే వాళ్ళు ఈక్విటీ మార్కెట్ ని ఎక్స్ప్లోర్ చేయడం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే వీటితో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం సేఫ్ సైడ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది బై డిఫాల్ట్, అది ఎమర్జెన్సీ ఫండ్ కింద ఉంచుకుంటాం. మిగతావన్నీ కూడా ఈ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ వీటిల్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు అనమాట. ఇవి మనకు అంత హెవీ లాస్ ఉండదు, అంత హెవీ ప్రాఫిట్స్ అని కూడా ఉండవు. మంచిగా మోడరేట్ గా ఇప్పుడు 10-12% ఈజీగా ఒక 14% వరకు మనకి రిటర్న్స్ అనేవి జనరేట్ చేస్తాయి. గోల్డ్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఇప్పుడు ఇక్కడ సేఫ్ సైడ్ వరకు అయ్యింది. ఇప్పుడు మోడరేట్ వరకు వద్దాం. మోడరేట్ అంటే ఏంటి, ఎవరైతే కొంచెం నేను రిస్క్ తీసుకోగలను, అలా అని హెవీ రిస్క్ వద్దు. అంటే నేను మోర్ దాన్ నా పోర్ట్ఫోలియో ఒక 1 lakh ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, ఒక 1 year అయ్యాక నా 1 lakh నేను 20% కన్నా ఎక్కువ పడితే నేను భరించుకోలేను అన్న సినారియో ఉందనుకోండి, అంటే రిస్క్ మేనేజ్మెంట్ మీది అంతే, ఇంకా క్యాపబుల్ వరకే 80,000 వరకే మీరు భరించగలరు, ఆ తర్వాత విత్డ్రా చేస్తారన్న సినారియో ఉంటే మీరు గోల్డ్ లో ఎక్స్ప్లోర్ చేయడం బెస్ట్. గోల్డ్ లో 40% నిఫ్టీ ఇండెక్స్ అంటే మెయిన్ ఇండెక్స్, నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ మెయిన్ ఇండెక్స్ లో కవర్ చేసుకొని మిగతా 20% కార్పొరేట్ బాండ్స్, ఎఫ్డీస్ మీరు కవర్ చేసుకోవచ్చు. వీటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు రిటర్న్స్ అనేవి చూడండి. ఇందాక మనకి ఎఫ్డీ చేస్తే మీకు ఇక్కడ రిటర్న్స్ చూసుకుంటే అరౌండ్ 46 lakhs ఉంది మనకి కరెంట్ వాల్యూ. కానీ ఇప్పుడు చూసారా, జస్ట్ మన దగ్గర ఉన్న అమౌంట్ ని అటు ఇటు తిప్పుతున్నాం కొంచెం అసెట్స్ లో చూసుకుంటే మనకి ఎంత ఉంది, 74 lakhsకి వెళ్ళింది. సో ఇక్కడ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏంటి మనకి ఎంత మంచిగా రిటర్న్స్ అనేవి జనరేట్ చేస్తున్నాయి స్టాక్ మార్కెట్ సైడ్ ఎక్స్ప్లోర్ చేస్తుంటే. ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు 5 years కి మీరు ఇన్వెస్ట్ చేసింది 2,19,000 అయితే దాని ఇంట్రెస్ట్ 2,84,000 యాడ్ అయ్యి దాని కరెంట్ వాల్యూ వచ్చేసి 2,17,000. అలా 10 years కి ఇంత, 20 years చూసుకుంటే 18 lakhs, 30 years చూసుకుంటే 46 lakhs, 40 years కి చూసుకుంటే 74,44,000. ఇదనమాట మనకి మోడరేట్ లో ఉండే లెవెల్స్. అండ్ గైస్ ఒక్కసారి 74,44,843 అరౌండ్ 74,50,000 అనుకోండి. ఒక్కసారి ఈ నెంబర్ని గుర్తుంచుకోండి. మీకు ఇప్పుడు రిస్కీ సైడ్ వెళ్ళి చూపిస్తాను క్లియర్ గా. ఇప్పుడు కార్పొరేట్ బాండ్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ ఎలాగో చెయ్యం రిస్కీ సైడ్ వెళ్ళినప్పుడు, ఎందుకంటే అవి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్, మనకి గ్రోత్ అనేది అంత హెవీగా ఉండదు. గోల్డ్ లో ఒక 20% ఉంచుతాం, నిఫ్టీలో ఒక 20% ఉంచుతాం. మన 3,000 లో అంటే ఇక్కడ ఎంత వెళ్ళింది, 600 ఆల్మోస్ట్ 1,200 అయిపోయింది. ఇప్పుడు మిగతా 1,800 ని అంటే 30% మిడ్ క్యాప్ లో, స్మాల్ క్యాప్ లో ఒక 30% ఇలా సెగ్రిగేట్ చేసుకుంటే దీన్నే క్లియర్ గా డైవర్సిఫికేషన్ అంటారు. ఇక్కడ మన 40% అనేది కొంచెం రిస్కీయే, ఫాల్ అనేది అవుతుంది, అలాగని గ్రో కూడా అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటి 40% మనకి మంచిగా స్టాక్ మార్కెట్ అసెట్స్ లోనే ఉన్నాయి, కానీ సేఫ్ అసెట్స్ లో ఉన్నాయి. మీరు గోల్డ్, సావరెన్ గోల్డ్ బాండ్ ఉంది, ఏటీఎఫ్ ఉంది, ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గోల్డ్ అయినా కొనుక్కోవచ్చు, ఎలాగైనా మీ ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు. అండ్ నిఫ్టీ అయితే ఇవి మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ 20 40% అయ్యాక ఇక్కడ 60% ఎక్స్ప్లోర్ చేస్తే, ఇందాక మీకు గుర్తుందా మనం ఎంత మాట్లాడాం, 40 years అయ్యాక 74,50,000 కదా అరౌండ్. ఇప్పుడు ఎంత ఉందో చూడండి, 36,16,88,000 చేంజ్. లిటరల్లీ ఎంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చిందో చూసారా మీరు ఒకసారి. సో ఇక్కడ మీకు కాన్సెప్ట్ ఏమర్థమైంది, ఇంత గ్రోత్ కేవలం మనం ఈ ఫండ్స్ లో ఎక్స్ప్లోర్ చేయడం వల్లే వచ్చింది. సో ఇక్కడ మీ రిస్క్ యాప్టైట్ బట్టి వెళ్ళండి. ఇక్కడ మీకు 30% మీరు ఇన్వెస్ట్ చేశారంటే ఇక్కడ ఎంత గ్రోత్ ఉందో 23%, 26% అంత ఫాల్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. మీకు సింపుల్ గా ఇక్కడ నిఫ్టీలోనే చూసుకుంటే నిఫ్టీయే విత్ నో టైం లైక్ 3 months లోనే 12% ఫాల్ అనేది జరిగింది. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లంప్సమ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మాత్రం కొంచెం కేర్ఫుల్ గా ఇన్వెస్ట్ చేయండి. ఎస్ఐపి ఇన్వెస్టర్స్ మాత్రం
ఎనీ టైం స్టార్ట్ చేయొచ్చు. కానీ కరెంట్ సినారియో చూస్తుంటే మార్కెట్ అనేది కొంచెం ఫాల్‌లో ఉంది. కొంచెం హోల్డ్ అవ్వండి. ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో కొంచెం మార్కెట్ అనేది ఐదర్ రివర్సల్ ఆర్ ఎల్స్ ఫాల్ అయ్యే సిట్యుయేషన్‌లో ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. లంప్ సమ్ ఆర్ ఎస్ఐపి ఇన్వెస్టర్స్. సో ఈ విధంగా నిఫ్టీయే అంత ఫాల్ అయినప్పుడు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఎంత ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందో చూడండి. నిఫ్టీ బేసికల్లీ ఇంత ఫాల్ ఎప్పుడు అవ్వదు. అలాగా నిఫ్టీ ఫాల్ అయినప్పుడు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇంకా దానికి సపోర్ట్ ఇవ్వలేదు. అంటే ఇంకా ఇది ఫాల్ అవ్వలేదు. ఇది ఇంకా ఫాల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వెయిట్ చేయండి. ప్రెజెంట్ ఇన్వెస్ట్‌మెంట్ ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఆల్రెడీ ఎవరైతే ఎస్ఐపి చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఆపొద్దు. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూనే ఉండండి. ఎవ్రీ మంత్ ఆన్ మంత్. అండ్ లంప్ సమ్ చేసే వాళ్ళు మాత్రం కొంచెం హోల్డ్ అవ్వండి. ఇంకా మార్కెట్ అనేది ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో రిస్కీ సైడ్ ఎక్స్‌ప్లోర్ చేయడం వల్ల ఎంత ఎక్స్‌పోజర్ వచ్చిందో చూసారా? మీరు ఆల్మోస్ట్ ఈక్విటీ మార్కెట్స్‌ని కవర్ చేశారు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ హారిజాన్ మోర్ దాన్ లైక్ 7, 8 ఇయర్స్ పైనే ఉందో వాళ్ళు ఈక్విటీ మార్కెట్స్‌ని కవర్ చేయండి. ఎవరైతే లైక్ 2, 3 ఇయర్స్ వచ్చి నేను వెళ్ళిపోతాను అంటే ఈక్విటీ మార్కెట్స్ ఇప్పుడు చూడండి నిఫ్టీలో ఇమ్మీడియేట్ నో టైమ్. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేశారు అనుకోండి సెప్టెంబర్ స్టార్టింగ్‌లో, అది మీకు ఆల్మోస్ట్ 10% మైనస్‌లో చూపిస్తుంది. మీకు ఇక్కడ ఏం జరుగుతది? ఇమ్మీడియేట్ లాస్. ఇక్కడ ఏంటి? ఇంకా స్టాక్ మార్కెట్ మీద నెగెటివ్ ముద్రేసేసి ఇంకది నాట్ ఫర్ యూ అనుకుంటారు. కానీ ఇన్వెస్ట్‌మెంట్ ఏ టైంలో చేస్తున్నారనేది దాన్ని బట్టే చాలా మంది ఉండడమా, వెళ్ళిపోవడమా అనేది ఉంటదనమాట స్టాక్ మార్కెట్ నుంచి. ఇంకా ట్రేడింగ్ జోలికైతే అస్సలు ఎళ్ళొద్దు. సో అదనమాట. ఐ హోప్ మీకు ఈ డేటా క్లియర్‌గా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఈ ఎక్సెల్ షీట్ మొత్తం మీకు డిస్క్రిప్షన్‌లో ఒక ఫార్మ్ ఉంటది. ఆ ఫార్మ్ నింపితే డైరెక్ట్‌గా నేనే మీకు మెయిల్ చేస్తా ఈ ఎక్సెల్ షీట్ అనేది. అండ్ ఈ నిఫ్టీ 50, మిడ్ క్యాప్ 150, స్మాల్ క్యాప్ 250 ఇందులో ఏవి బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ మీ ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయడానికి విత్ రేషియోస్ అన్నీ కూడా రిస్క్ మేనేజ్‌మెంట్ అన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఓవరాల్‌గా ఉన్న అన్ని ఫండ్స్‌లో ఇప్పుడు మిడ్ క్యాప్ 150లో ఆ 29 ఫండ్స్‌లో ఏవి బెస్ట్ ఫండ్స్ అనేవి క్లియర్‌గా ఒక వీడియో చేశానో ఆ వీడియో లెఫ్ట్ సైడ్ పాప్ అవుతుంది. ఒకసారి వెళ్లి కవర్ చేయండి. అండ్ స్మాల్ క్యాప్ కూడా అలాగే రైట్ సైడ్ పాప్ అవుతుంది. ఆ కేటగిరీలో ఉన్న 29 ఫండ్స్‌లో ఏవి బెస్టో క్లియర్‌గా రైట్ సైడ్ వీడియోలో చెప్పాను. ఒకసారి వెళ్లి కవర్ చేయండి. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. వీడియో ఇస్తే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.